మనలో చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు ఏం నేర్చుకుంటారు? వాళ్ళకి మనం ఏం నేర్పిస్తాం? వాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాం, ఏం నేర్పిస్తాం? అబ్రహాము గారు తన తర్వాత తరం వారికి ఏం నేర్పించుకొచ్చాడు? ఆయన నమ్మిన విశ్వాసాన్ని ఇస్సాకు కూడా చెప్పాడు. అదే విశ్వాసాన్ని యాకోబుకు చెప్పాడు. అదే విశ్వాసాన్ని యాకోబు తర్వాత యోసేపుకు చెప్పారు. 12 మంది సంతానానికి చెప్పారు. 12 గోత్రాలు అయితే అదే విశ్వాసాన్ని మోషే ద్వారా మరలా ఇశ్రాయేలుకి అదే విశ్వాసాన్ని నేర్పించుకుంటూ వచ్చారు. అదే విశ్వాసం కదా, ఇంకేమైనా నేర్పించారా? దేవుని నమ్మటమే వాళ్ళు చెప్పుకుంటా వచ్చింది. మరి కొత్తగా రక్షింపబడిన, కొత్తగా సంఘంలోకి వచ్చిన వారు చిన్నపిల్లలుగా మనం చూస్తే, చిన్నపిల్లలుగా ఉంటే పెద్దవారిగా మన దగ్గర నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? వారికి మనం ఏం నేర్పించాలి? ఫిలెమోను గారి ఇంట్లో సంఘం ఉంది. సంఘానికి ఆయన ఏం నేర్పిస్తున్నాడు? ఏం నేర్పిస్తున్నాడు? ప్రేమ నేర్పిస్తున్నాడు, విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. అక్కడ అంటున్న మాట ఏంటంట, నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. తన ఇంటిలో ఉన్న సంఘానికి ప్రేమను నేర్పిస్తున్నాడు, విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. ఎలా నేర్పిస్తున్నాడు అంటారు చెప్పండి? వెనకాల ఒక తెల్ల బోర్డు పెట్టి, లేకపోతే నల్ల బోర్డు ఒకటి పెట్టి, నీకు ప్రవర్తిస్తే ప్రేమ అని నేర్పిస్తున్నాడా? మరి ప్రేమను నేర్చుకోండి. తెలుసా ఏమంటే తెలుసా విను పోతాం అంతనే. ఏదో విను ఏమంటే చెబుతున్నా విను అని నేర్పిస్తున్నాడా?